బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులైతే ఒక్కొక్కరిపై ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా తప్పులు చేశారని ఆరోపణలు గుప్పించారు. గొప్పలకు పోయి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ అక్రమాలు చేశారని అన్నారు. దళిత బంధు, రైతు బంధు ఇలా అనేక పథకాల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. దళిత బంధులో కమిషన్ తీసుకుని ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. తాను ఎక్కడైనా తప్పు చేస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి అని రిక్వెస్ట్ చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. వెంకటేష్, కేసీఆర్ కుటుంబం పైన కడియం శ్రీహరి ఇతర వ్యాఖ్యలు చేశారు. చాలా సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి ఎప్పుడు కేసీఆర్ కు వెన్నంటే ఒకటి, మరి అలాంటి వ్యక్తి ఇప్పుడైతే చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రేపో మాపో కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం అన్నట్టు కూడా తను చెప్పడం జరుగుతుంది. సో కేటీఆర్ పట్ల అలాగే కేసీఆర్ కుటుంబం పట్ల దాదాపు పార్టీ మారిన సందర్భంలో ఇంత విషయాలైతే మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు విషయాలతో మాట్లాడడం జరిగింది. అయితే 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణకు దోచుకుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దాదాపు కవిత పాత్ర ఉందన్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళొచ్చారు. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం. కేసీఆర్ కుటుంబంలో వారంతా నిజాయితీ పనులు అయితే ఒక్కొక్కరిగా ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని కూడా సూటిగా ప్రశ్న. అంటే తెలంగాణ సమాజం ఇంకా కూడా కేటీఆర్ ఒక యువరాజు అని, కేసీఆర్ ఒక మహారాజు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. మరి దాని పట్ల ఇంకా కడియం శ్రీహరి అయితే చాలా అంటే పబ్లిక్ వర్షన్ లో అని చెప్పడం జరిగింది. వైపు నిజంగా వాళ్ళ కవిత వీళ్ళంతా నిజాయితీ పనులు అయితే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు, ఎందుకు అన్ని నెలల పాటు కవిత జైల్లో ఉంది, ఇప్పుడు కేటీఆర్ పైన ఎందుకు కేసు అవుతుంది, ఆ చట్టం అయితే అంత ఈజీగా కేసులు పెట్టదు కదా అని సామాన్యులు సైతం ఆలోచించే విధంగా నేను శ్రీహరి అయితే మాట్లాడడం జరిగింది. మరి ఒక్కొక్కరిపై ఎన్ని కేసులు ఎందుకు ఉన్నాయంటే కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. 2014లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంతో బయట పెట్టాలని శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన కేటీఆర్ ఇటు కడియం శ్రీహరి అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు అన్నట్టుగా కడియం శ్రీహరి అంటే కడియం శ్రీహరి కేసీఆర్ మొదటి నుంచి కూడా చూసిన వ్యక్తి, టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి. సో అలా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని మొత్తంగా కూడా 10 ఏళ్లలో ఎంత కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు అందుకని మొదటి నుంచి తెలుసుకోండి. ఇంకా తెలంగాణ సమాజం చైతన్యవంతం కావాలి, అన్ని ఆలోచించాలి. అంతేగాని అరెస్ట్ చేసినంత మాత్రాన ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాజకీయ కుట్రని భావించొద్దు అనేటువంటి హింట్ ఇస్తున్నట్టుగా ఈ మొత్తం కూడా కడియం శ్రీహరి మాట్లాడడం జరిగింది. మరి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని చోటుగా ప్రశ్నించాడు కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్, హరీష్ రావు ఎన్నో తప్పులు చేశారని, గొప్పలకు పోయి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకంలోనూ అక్రమాలు చేశారని, దళిత బంధు, రైతు బంధు ఇలా మొత్తంగా పథకాలు అయితే అక్రమాలు చేశారని కూడా కడియం శ్రీహరి అయితే ఆరోపించడం జరిగింది. సో ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనేది ఏదైతే జరుగుతుందో మరి ఈ నేపథ్యంలో ఇటు కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం అయితే చాలా సంచలనం. మరి 20 కోట్లు ఉన్న కేసీఆర్ కుటుంబ ఆస్తులు కోట్లకి ఎట్లా చేరాయని కూడా ఆయన సూటిగా అడగడం కూడా దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. వెంకట్, మరి కేసీఆర్ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలని కడియం శ్రీహరి అయితే ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఏదైతే బీసీ ఉద్యమం అంటూ రోజు మీడియాలో దాదాపు కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి కవిత, ఈ సందర్భం దొరికితే కార్యక్రమాలు పెట్టే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకు ఇరుక్కుంది అనేటువంటి విషయాలు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఎన్ని కోట్ల రూపాయలు, ముడుపుల రూపాయలు చెల్లించిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అనేటట్టుగా కడియం శ్రీహరి అయితే ప్రజలు ఆలోచన చేయాలి అనేటట్టుగా ఆలోచించడం జరిగింది. సో మొత్తానికి రేపు మాపు కేటీఆర్ జైలుకు పోయేటట్టు ఉన్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు దాదాపు సాంకేతిక తప్పులు చేశారని, వారిని విచారించిన అవసరం ఖచ్చితంగా ఉందని ఘోష్ కమిషన్ కూడా చెప్తుందని కూడా ఆయన అన్నాడు. సో కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు అందరూ కేసులో ఇరుక్కున్నారని కడియం అన్నారు. మరి ఇప్పటికీ కొందరు జైలు కూడా వెళ్ళొచ్చారని ఆయన సూటిగా కవితని టార్గెట్ చేసి చెప్పడం జరిగింది. రేపు మాపో ఇతరులు కూడా జైలుకు వెళ్లే అవకాశం అయితే ఉందన్నట్టు చెప్తున్నారు. మరి వీరిపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, సాక్ష్యాలు కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా ప్రశ్నించడం అయితే సంచలనంగా అనిపిస్తుంది. మొత్తానికి కడియం శ్రీహరి ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట కూడా తెలంగాణ సమాజం ప్రతి ఒక్క చైతన్యవంతులు అంటే చైతన్యంగా ఆలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూనే కేటీఆర్ కుటుంబాన్ని సూటిగా ఆయన విమర్శిస్తూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది.